నెక్స్ట్ ఏం చేసి చూపిస్తున్నారండి? చిల్లీ వెజ్. చిల్లీ వెజ్. ఓకే. సో దీంట్లో ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ అయినట్లు ఉన్నాయి. జింజర్, గార్లిక్ అండ్ రెడ్ yellow capsicum. ఓకే. అండ్ డైస్ ఆనియన్స్. నైస్. ఓకే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? రైట్. నాకు బేసిక్గా క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టం అనమాట. అది కూడా 3 types ఆఫ్ క్యాప్సికమ్, గ్రీన్, yellow అండ్ రెడ్. సో ఈరోజు నాకు నచ్చిన ఆ 3 క్యాప్సికమ్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్తో నేను తీసుకుంటున్నా. అంతేనండి. దీంట్లో సాసెస్. నేను గెస్ట్ చేశాను చూడండి. ఏవే సాస్? రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఇది కూడా రైట్. అండ్ వెనిగర్. ఓకే. సోయా సాస్. ఓకే. బేసిక్గా సోయా సాస్ని అన్నిటికీ వాడరు కదా, ఓన్లీ అ ఫ్యూ ఫుడ్స్కి మాత్రం. క్యాప్సికమ్ సాస్. దీంట్లో అడిషనల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. రైట్. ఓకే. ఇదేంటండి? ఇది వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా. ఓకే. ఒకేసారి వెజ్ మంచూరియా ప్లాటర్ కోసం ఎవరికన్నా ఇక్కడికి వస్తే చాలా ఫాస్ట్గా అయితే చేసి పెట్టేస్తారండి భాస్కర్ గారు, తెలుస్తుంది. చిల్లీ వెజ్ కూడా రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. 5 varieties ఆఫ్ డిషెస్ ఉన్నాయి, అంటే స్టార్టర్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇది వెజ్ ప్లాటర్ అంటారంటే ఇక్కడ. ఇది చాలా స్పెషల్ ఈ సంతకం రెస్టారెంట్లో. సో ఏమేమి ఉన్నాయంటే పన్నీర్ ఉంది, బేబీ కార్న్ ఉంది, గోబీ ఉంది, తర్వాత మష్రూమ్ ఉంది, ఇంకొకటి వెజ్ మంచూరియా. సో ఇవన్నీ 5 dishes కలిపి వెజ్ ప్లాటర్ లా ఇస్తున్నారు. నాన్ వెజ్ ప్లాటర్. ఓకే. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? రైట్. నాన్ వెజ్ లో ఏమేమి తీసుకుంటున్నారు మీరు? అంటే ఓన్లీ చికెనేనా లేకపోతే చికెన్ అండ్ ప్రాన్స్? చికెన్ అండ్ ప్రాన్స్ ఈ 2. ఓకే. సో ఏమేమి వేస్తున్నారండి? రెడ్ yellow capsicum, వైట్ capsicum. ఓకే. సో బేసిక్గా ఆనియన్ లేకుండా ఏ వంట జరగదు కదా. ఆనియన్, క్యాప్సికమ్, 3 types ఆఫ్ క్యాప్సికమ్. జింజర్ గార్లిక్ చాప్ అండ్ గ్రీన్ చిల్లీ. ఓకే. చాప్డ్ జింజర్, చిల్లీ అన్నీ వేసి మంచిగా లో ఫ్లేమ్లో చాలా క్లియర్గా చేసేస్తున్నారు. ఇందులో వాటరా? అంటే నేను సినిమాల్లో చూడడమే అనమాట ఇలా చేస్తున్నప్పుడు. బట్ నేను ఇక్కడ డైరెక్ట్గా చూస్తున్నా. ఓకే. ఇక్కడ అంతలోపు యాడ్ చేసేసారు రెడ్ చిల్లీ సాస్ అండ్ టొమాటో సాస్ అండ్ చిల్లీ సాస్ 3 అండ్ ఆయిస్టర్ సాస్. ఎస్. సో అన్నీ సరిపడా తీసుకోవాలండి, ఎందుకంటే మరి అవి కొంచెం అటు ఇటు అయినా మరీ జ్యూసీ అయిపోతుంది, లేకపోతే మరీ డ్రై అయిపోతుంది. సో క్యాప్సికమ్ సాస్ కూడా యాడ్ చేసేసారా? ఇందులో ఫుడ్ కలర్. ఓకే. చికెన్ 555. ఓకే. బట్ ఫ్లేవర్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం తినేటప్పుడు. అన్నీ సేమే కదా అని అనుకుంటుంటాం కదా, బట్ తినేటప్పుడు తెలుస్తుంది ఒక్కొక్క ఐటమ్కి ఉండే ఒక్కొక్క ఫ్లేవర్. డీప్ ఫ్రై చేసేసుకొని ఓకే. ఫుడ్ కలర్ వేస్తున్నా రెడ్ కలర్ వస్తుంది కదా, ఆ రెడ్ కలర్ వచ్చినప్పుడు చాలా క్రేవింగ్స్ వచ్చేస్తాయి అన్నమాట తినాలని. బేసిక్గా అయితే వెజ్ మనం అలా వేస్తానే అలా అయిపోతుంది, కానీ కొంచెం మనం నాన్ వెజ్ కదా చూసుకొని వేసుకోవాలి. సో అంటే బేసిక్గా చెఫ్స్కి తెలుసు అనమాట ఎంత సరిపడ క్వాంటిటీ వేసుకోవాలి, ఎంత వేస్తే అది ఎంత టైంకి వేగుతుంది ఇలా అని. సో లాస్ట్ హనీ కూడా యాడ్ చేస్తున్నారా చికెన్ లో? ఇది ఎలా ఉంటుంది మరి? స్వీట్ గా ఉంటుందా? స్వీట్ అండ్ స్పైసీ. చికెన్ 555 ని నార్మల్ గా స్పైసీగా తింటారు, బట్ భాస్కర్ గారు ఏంటంటే ఇక్కడ స్వీట్ అండ్ స్పైసీ చికెన్ 555 చేస్తున్నారు.
లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, రైట్. చికెన్ 555 రెడీ అయిపోయింది. ఇంకా 4 డిషెస్ ఉన్నాయి. అది 4 వెరైటీస్ మనం చూసేస్తే నెక్స్ట్ లాగించేయడమే ఫుడ్ని. లూజ్ ప్రాన్స్. ఓకే, అల్లం వెల్లుల్లి చాపింగ్, ఆనియన్, మిర్చి, ఇప్పుడు జీలకర్ర అన్నీ వేసేసి, సో చాలా డిషెస్ తర్వాత ఈ డిష్కి చూస్తున్నా పసుపు యాడ్ చేయడము. లూజ్ ప్రాన్స్ అంట నేమ్. సో మంచిగా ప్రాన్స్ని ఫ్రై చేసేసుకొని దీంట్లో సాసెస్ అలా ఏమైనా యాడ్ చేస్తారు? లేదు, జస్ట్ నార్మల్గా. సో ఎలా ఉంటుంది ఇది? ఏదో నార్మల్ ఫ్రై చేసేసి చిల్లీస్ వేసేస్తున్నారు. టేస్ట్ వచ్చారా? అయితే కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు సూపర్గా ఉంటుంది టేస్ట్ అని. అని నేను చెప్తా ఎలా ఉంటుంది. ఇక్కడే ఉంటున్నారు 10 years నుండి, హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు. ఓకే, సో ఇంతకు ముందు హైదరాబాద్లో ఇక్కడ కాకుండా ఎక్కడ వర్క్ చేస్తారండి? Minerva Grand, Minerva Coffee Shop. Minerva. Yes. Okay. And Blue Fox. Okay. And Kirtanga Restaurant. Salt. దానికి ముందు ఏవో వేశారు? Chinese salt. Chinese? Salt. Chinese salt అంట. ఫైనల్గా కొరియాండర్ వేసుకున్నారు. బా, స్మెల్ అయితే అద్దరు కొట్టేస్తుంది. రైట్. సో చికెన్ 555 అండ్ లూజ్ ప్రాన్స్ ఆర్ రెడీ. ఇంకా 3 ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ గుల్జారా చికెన్. ఇందాక గుల్జారా మష్రూమ్ చేశారు కదా వెజ్ లో. సో ఇప్పుడు గుల్జారా చికెన్ చూసేద్దాం ప్రాసెస్ ఎలా. కరివేపాకు, జింజర్ గార్లిక్ చాపింగ్, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు ఇవి వేసేసుకొని యాజ్ యూజువల్ గా ఫ్రై చేసేసుకోవాలి. దీని పేరు ఏంటండి? ఈ చికెన్ డిష్ పేరు గుల్జారా చికెన్. దీంట్లో సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ కట్ అయిపోయినాయి అనమాట. ఓ, దీంట్లో చైనీస్ సాల్ట్ వేసారు. సాల్ట్, చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, లైట్ షుగర్ అండ్ ఫుడ్ కలర్. ఓకే, సో గుల్జారా అని అంటున్నారు కదా. గుల్జారా స్పెషల్ ఏంటో ఈరోజు నేను తేల్చేస్తాను. సో ఇది డిప్ చేయలేదా అండి? శనగపిండిలో మీరు డిప్ చేయలేదా? నార్మల్గానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నారా? దాన్ని మరీ డీప్ ఫ్రై చేసేసి యాజ్ యూజువల్గా ప్రాసెస్లో వేసేసేయాలి. ఓకే, రైట్. సో ఇది చూడడానికి సేమ్ గోబీ మంచూరియా. ఓ, హనీ వేస్తున్నారా? ఫైన్. సో ఇది కూడా సమ్ స్వీట్ అండ్ స్పైసీ చికెన్ అనుకుంటా. సో ఫైనలీ గుల్జారా చికెన్ ఈజ్ ఆల్సో రెడీ. ఇది చూడడానికి సేమ్ గోబీ మంచూరియన్ ఉన్నట్లుంది కదా, అలాగే అనిపిస్తుంది నాకు. బట్ టేస్ట్ చేసి చూడాలి గుల్జారా చికెన్ ఎలా ఉందో మరి. రైట్. స్వీట్ అండ్ చిల్లీ చికెన్. ఓకే, వెజ్లో 5 dishes, నాన్ వెజ్లో 5 dishes ఉన్నాయి. ఆ ప్లాటర్ మొత్తానికి తీసుకుంటే జింజర్ గార్లిక్ చాప్, రెడ్ ఎల్లో క్యాప్సికమ్, ఓకే, అండ్ ఆనియన్, డ్రై రెడ్ చిల్లీ. ఓకే, ఓకే. సో బేసిక్గా చాలా మంది వాడుతూ ఉంటారు కదా ఎండుమిర్చిని. సో ఆ ఎండుమిరపకాయ వాడేటప్పుడు అంటే అది దేనికండి అలా జస్ట్ ఒకటి వేస్తారు కదా, స్పైసీనెస్కా లేకపోతే ఫ్లేవర్ కోసం? గుంటూరు కారం, టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్ అండ్ ఓస్టర్ సాస్. కానీ భాస్కర్ గారు పట్టిందే పట్టు అన్నట్లు ఫ్రై చేసేస్తున్నారు కంటిన్యూగా. సాల్ట్, చైనీస్ సాల్ట్ వేసారా? ఓకే, సో దీంట్లో ఎక్కువ చైనీస్ సాల్ట్ని యూజ్ చేస్తున్నారండి నాన్ వెజ్లో. సో అండ్ ఫైనల్గా చికెన్ కూడా డిప్ చేసేసుకొని మంచిగా శనగపిండిలో డీప్ ఫ్రై చేసేసి అందులో వేసేసుకోవడం అంతే. ఇంకొకటి కూడా రెడీ అయిపోయింది, స్ప్రింగ్ ఆనియన్స్ ఫైనల్గా. ఓకే, ఓకే. సో 4 varieties ఆఫ్
నాన్ వెజ్ ప్లాటర్ రెడీ అయిపోయింది. అండ్ ఇంకా ఫైనల్గా ఒక్కటి ఉంది. సో మరి అది అయిపోతే సో నెక్స్ట్ ఈ నాన్ వెజ్ ప్లాటర్లో చికెన్ 65 చేస్తున్నారు. బేసిక్గా అందరూ చికెన్ 65 అక్కడ దొరుకుతుంది, బట్ ఇక్కడ ఏంటి స్పెషల్ ఈ నాన్ वेज प्लाटर लो? स्पेशल अंडे बोलो तो इसमें क्या है, बोलो तो रेगुलर उसमें जो भी है पूरा स्पेशल आइटम है. ओके. इसको एक नॉर्मल आइटम इसमें ऐड होगा. ఓకే, ఇది కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది కంపేర్ టు అదర్ థింగ్స్ లైక్ గుల్జారా చికెన్. సో ఇందులో కర్డ్ యాడ్ చేస్తున్నారా? yes madam. రైట్, ఓకే. సో ఇది ఏమైనా స్వీట్ గా ఉంటుందా అండి? స్పైసీ madam. స్పైసీగా ఉంటుందా? ఓకే. సాల్ట్, మిర్చి పౌడర్, మిర్చి పౌడర్, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ లైట్ షుగర్ అండ్ ఆల్సో ఫుడ్ కలర్. లైట్గా షుగర్ కూడా వేస్తారు అండ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. సో బేసిక్గా ఫుడ్ కలర్ వేస్తానే చాలా బాగా రెడ్ అయిపోతుంది కదా. ధనియా పౌడర్, ధనియా పౌడర్. అంటే ఈరోజు ఇంత ఫాస్ట్గా చేస్తున్నారు కదా భాస్కర్ గారు, సో డైలీ ఇంత ఫాస్ట్గా చేస్తారా? ఇంతే ఫాస్ట్గా చేస్తుంటారా? అండ్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నారా? ఓకే. టేస్ట్ కోసమా? ఓకే. ఈ చికెన్ 65లో ఇదన్నమాట స్పెషల్ అయితే. ఓకే, ఫైనల్గా 5 నాన్ వెజ్ డిషెస్ రెడీ అయిపోయినాయి. దిస్ ఈస్ కాల్డ్ నాన్ వెజ్ ప్లాటర్ ఇన్ సంతకం రెస్టారెంట్. సో బ్యూటిఫుల్గా గార్నిష్ చేసేసారు స్ప్రింగ్ ఆనియన్స్తో అండ్ ప్రాన్స్, చికెన్లో వెరైటీస్ అన్నీ ఉన్నాయి. సో మరి టేస్ట్ చేసేద్దామా? నేనైతే ఆగలేకపోతున్నా, తినేస్తా. ఫైనల్గా కిచెన్లో తయారు చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, టేబుల్స్ నిండా ఫుడ్డే. అసలు కన్నుల విందుగా ఉంది, కలర్ఫుల్గా కూడా ఉంది, సూపర్గా ఉంది. టేస్ట్ చేసి టేస్ట్ కూడా ఎలాగో ఉందో నేను చెప్తాను. అండ్ సంతకం రెస్టారెంట్ ఓనర్తోని ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇక్కడే ఉన్నారు వారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ రెస్టారెంట్ గురించి. అండ్ ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది, ఏంటి బాగా స్పెషల్, ఎక్కువ కస్టమర్స్ వచ్చి దేన్ని ఎక్కువగా తింటారనేది ఇక్కడ ఓనర్నే అడిగి మనం తెలుసుకుందాం. హలో అండి. సో మీ పేరు? యశ్వంత్ గారు. సో యశ్వంత్ గారు, టేబుల్ నిండా ఫుడ్ అయితే పెట్టేశారు. సో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. సో బిఫోర్ టేస్టింగ్ ద ఫుడ్ ఐ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. సో సంతకం రుచులు రెస్టారెంట్ నేమ్, సంతకం రుచులు అని మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆ సంతకం అనే పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా. సంతకం అనేది అందరికీ యూనిక్ అండి, ఎవరి సిగ్నేచర్ వాళ్ళకి యూనిక్ ఉంటుంది కాబట్టి అంతే యూనిక్గా మా దగ్గర ఉన్న టేస్ట్ ఉంటాయి, ప్లస్ మా టేస్ట్ ఎవరి దగ్గర దొరకవు అనే కాన్సెప్ట్లో మేము ఆ నేమ్ డిసైడ్ చేయడం జరిగింది. ఓకే. సో చూస్తేనే తెలిసిపోతుంది ఇన్ని వెరైటీస్ ఆఫ్ డిషెస్. అంటే కింద కిచెన్లో చెఫ్ చేసేటప్పుడు కూడా చాలా వెరైటీ ఐటమ్స్ వేసి తయారు చేశారు. సో మరి టేస్ట్ చేస్తూ మాట్లాడుకుందామా? రైట్. మీ రెస్టారెంట్లో బాగా ఎక్కువగా కస్టమర్స్ వచ్చి ఏది ఎక్కువగా తింటారు? మన దగ్గర స్పెషల్ అంటే అండి, కడుపు నిండా తినగలిగేది బగారా అండ్ చికెన్ కర్రీ. బగారా చికెన్ కర్రీ. సో ఇందులో ఏదండి అది? విత్ మటన్ కర్రీస్, బగారా రైస్ అది. ఓకే, బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బోటి తలకాయ కర్రీస్ అన్నీ ఓకే. ఇది ఉంటాయి. బోటి తలకాయ కర్రీ, చికెన్, మటన్ అండ్ బగారా రైస్. ఇది ఎక్కువగా వచ్చి ఇక్కడ తింటుంటారా? అండ్ ఇది అది స్పెషల్ మన దగ్గర. ఓకే, రైట్. మరి హోమ్ మేడ్ ఉంటుంది, కడుపు నిండా తినగలిగే ఇది ఉంటుంది. రైట్, మరి టేస్ట్ చేసేద్దాం. సో మరి బగారా రైస్ టేస్ట్ చేసేద్దామా? సో మీకు చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా? నేను చికెన్, చికెన్. ఓకే. సో మీ రెస్టారెంట్లో మీరు ఏది ఎక్కువగా ఇష్టపడే డిష్? బగారా చికెన్. బగారా చికెన్, ఓకే. సో ఇదేనా అండి అది? Yeah. ఈ చికెన్. సో ఈ దాంతో ఈ కాంబినేషన్ అనేది ఇక్కడ తింటూ ఉంటారు. ఓకే, ఓకే, రైట్. మరి టేస్ట్ చేసేద్దామా అండి బగారా రైస్ విత్ చికెన్? ఓకే, చాలా బాగుంది. రైస్ అయితే చాలా కరెక్ట్గా ఉంటుంది అని అంటారు కదా, అలా ఉంది. సో ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంది కదండి. సో నేను ఒక్కొక్క డిష్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లైక్ ఇక్కడ ఫేమస్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అన్నారు. ఇది కాకుండా జనాలు ఏది ఎక్కువ స్టార్టర్స్ని? స్టార్టర్స్ వచ్చేసి మనకి ఫేమస్ స్టార్టర్ వచ్చేసి గుల్జారా చికెన్. గుల్జారా చికెన్, గుల్జారా చికెన్ బాగుంటుంది. ఇందులో ఏదండి అది? దిస్ వన్ గుల్జారా చికెన్. ఓ నైస్.
సూపర్గా ఉంది. ఆ క్రిస్పీనెస్, ఆ జ్యూసీ, ఆ ఫ్లేవర్స్ ఏవైతే చెఫ్ యాడ్ చేశారో చాలా బాగా తెలుస్తుంది అనమాట. రియల్లీ ఇట్స్ టూ గుడ్ అండి. ఓకే, గుల్జారా చికెన్ అది ఓకే. వెజ్లో ఏది బాగా వెజ్ మీకు తింటారు? క్రిస్పీ పన్నీర్. క్రిస్పీ పనీర్. ఓకే, ఇందులోకి ఏమైనా డిప్స్ అలా? ఓకే, ఇక్కడ మింట్ చట్నీ ఉంది కదా. మింట్ చట్నీ. ఓకే, చట్నీ సో ఈ mayonnaise మింట్ కూడా చట్నీ ఉంటుంది. దీని కాంబినేషన్. Yeah. రైట్. చాలా క్రిస్పీగా, అండ్ పన్నీర్ కూడా బేసిక్గా గట్టి పడుతుంది కదా, అలా లేకుండా చాలా ఫ్రెష్గా ఉంది పన్నీర్ కూడా. అండ్ మింట్ చట్నీ అయితే ఇది ఇంకా చాలా బాగుంది. పన్నీర్ యాక్చువల్గా మనం సపరేట్ దీనికోసం సపరేట్గా ప్రొక్యూర్ చేస్తాము. చాలా బాగుంటుంది, ఫ్రెష్ పన్నీర్ ఉంటుంది మనకి. సో ఫైన్ అండి, చాలా బాగుంది పన్నీర్. అండ్ చికెన్ కూడా మీరు చెప్పినట్లు గుల్జారా చికెన్ ఏదైతే ఉందో, ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, అన్నీ టేస్ట్ చేయాలనిపిస్తుంది. బట్ తింటానో తినలేనో అన్ని ఫుడ్స్ అయితే పెట్టేశారు. సో నెక్స్ట్ ఇంకొక టేస్ట్ చేద్దాం. సో ఇంకొకటి అదేంటండి, ఫిషా? ఇది వచ్చేసి తందూరి ఫిష్ అండి. తందూరి ఫిష్. యా. ఓకే, అండ్ అది ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై. ఓకే. ఈ ఫిషెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి కదా, అవును. అది మీరు దేంతో చేస్తారు ఆ ఫిష్ని? కొరమేను ఫిష్. ఓకే, చాలా ఇష్టపడి తింటారు కొరమేను ఫిష్ని. సూపర్ అండి, సూపర్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫుడ్ కూడా. అండ్ వెజ్, నాన్ వెజ్, తర్వాత సీ ఫుడ్ కూడా ఇక్కడ చాలా మంచి ఫ్లేవర్స్. లో మనకి లూస్ ప్రాన్స్ ఒకటి చాలా బాగుంటుంది. లూస్ ప్రాన్స్. Yeah. ఓకే, అది కూడా టేస్ట్ చేసేద్దాం మరి. రైట్. చాలా బాగుంది. అండ్ దాంట్లో సాస్ యాడ్ చేయలేదు చెఫ్ గారు, నాకు బాగా గుర్తుంది. అండ్ అది కూడా రావడానికి అది ఎంత డ్రైగా, దాంట్లో చైనా సాల్ట్ వేసారు, అంతా చాలా బాగుంది. ఓకే, మరి బగారా రైస్తో పచ్చి పులుసును టేస్ట్ చేసేద్దామా? సో బగారా రైస్ విత్ పచ్చి పులుసు. సో ఇక్కడ ఇది ఫేమసా అండి? ఇది సంతకం స్పెషల్ అండి. సంతకం స్పెషల్. ఓకే, దొరికే వాటిల్లో పచ్చి పులుసు అండ్ బోటి దాల్చా మనకి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ వీటితో పాటు వస్తుంది అనమాట, ఇది ఎక్స్ట్రా. ఓకే, సేమ్ నాకైతే ఇంట్లో తిన్నట్లే ఉందండి. అండ్ ఆల్సో బిర్యానీలో ఇక్కడ ఏదైతే బాగా, ఇది బిర్యానీనా లేకపోతే నార్మల్ రైసా? నార్మల్ రైస్ అండి మనకి. బాస్మతి బిర్యానీ అన్నిటిలో బాస్మతి రైస్ ఉంటుంది కాబట్టి అది నార్మల్ రైస్ ఉంటుంది, బగారా రైస్ మనకి. ఓకే, నాకైతే పచ్చి పులుసు విత్ బగారా రైస్ చాలా నచ్చింది. మీరు కూడా టేస్ట్ చేయండి. ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఒక్కో రుచి ఉందని చెప్పాలి. సంతకం రెస్టారెంట్ బేగంపేట్ వైట్ హౌస్ బిల్డింగ్లో ఉంది సంతకం రెస్టారెంట్. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ మీరు కావాల్సిన అంటే ఇంట్లో తిన్నట్లుగానే ఉంది. మామూలుగా బేసిక్గా బయట మనం చూస్తుంటాం అంటే రెస్టారెంట్లో తిన్నట్లు ఫీలింగ్ ఉంటుంది, కొంతమందికి ఇంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇక్కడ సంతకం రెస్టారెంట్లో ఏదైతే ఫుడ్ ఉందో మన ఇంట్లో మన వాళ్ళు కుక్ చేసి పెడతారు కదా, సో అలాగే ఉంది. ఆ ఫ్లేవర్స్ కానీ ఆ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ చాలా టేస్టీగా ఉన్నాయండి. అండ్ మెయిన్గా మీరు తప్పకుండా ట్రై చేయాలి ఈ బగారా రైస్ విత్ పచ్చి పులుసు. నాకైతే చాలా నచ్చింది. రియల్లీ సార్, ఫుడ్ ఈజ్ ఆసమ్, చాలా డెలిషియస్గా ఉంది. ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు ఏదైతే ప్రజెంట్ చేశారో మా ముందు ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి ఫుడ్ని మాకు మా ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఫుడ్ స్టోరీస్. మరో వారం మరో కొత్త రెస్టారెంట్తో మరో కొత్త రుచులతో మీ ముందుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్. నేను మీ సుష్మిత.